ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈవీ చిన్నయ్య కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సిజే చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన 7 సభ్యుల ధర్మాసనం ఈ తాజా తీర్పును వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ లో కేటగిరీ చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మొక్కవోని దీక్షతో ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని, జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరులయ్యారని పేర్కొన్నారు. వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.